శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు భక్తవరేణ్యులకు నమస్కారం. దైవం డిజిటల్ సంపుటి 1 సంచిక 11 వ్రతం వరసిద్ధి వారధి 2వ భాగం విశేషాలు. సంకల్ప ఉపాయం 1 మీ ధనం తిరిగి రాకపోతే. సంకల్ప ఉపాయం 2 అమావాస్య ఆవు. ప్రధానాంశం వ్రతాలు పలు విధాలు. సంకల్ప ఉపాయం 3 ధనాగమనం. ప్రధానాంశం వ్రతారంభం ఉద్యాపనకు తగిన సమయం. సంకల్ప ఉపాయం 4 దాల్చిన చెక్క ధనప్రాప్తి. సంకల్ప ఉపాయం 5 దాల్చిన చెక్క కరెన్సీ నోటు. ప్రధానాంశం వ్రతం మధ్యలో నిలిచిపోతే. సంకల్ప ఉపాయం 6 గృహశాంతి. ప్రధానాంశం వ్రతం మానసిక పవిత్రత. సంకల్ప ఉపాయం 7 మట్టి పాత్ర రూపాయి బిళ్ళలు. ఇక దైవం డిజిటల్ 11వ సంచిక సమగ్ర సమాచారంలోకి వెళ్దాం. సంకల్ప ఉపాయం 1 మీ ధనం తిరిగి రాకపోతే. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన ధనం మీకు తిరిగి రాకపోతే 15 రోజుల వరకు వెండి గ్లాసులో నీరు తాగాలి. నీరు తాగాక ఆ గ్లాసును బోర్లా పెట్టాలి. ప్రతిదినం ఒక కుక్కకు పాలు తాగించాలి. ఆ 15 రోజుల్లో ఒకనాడు ఆలయంలో పాలు సమర్పించి ధనం తిరిగి అందాలని ప్రార్థించాలి. సంకల్ప ఉపాయం 2 అమావాస్య ఆవు. పూర్వీకుల సంపద అందక బాధపడేవారు అమావాస్య నాడు ఆకలితో ఉన్న వ్యక్తికి సాధారణంగా భోజనం పెట్టాలి. ప్రతి ఆదివారం ఆవుకు బెల్లం తినిపించాలి. కొన్ని నెలలు ఇలా చేయడం వల్ల సత్ఫలితం కలుగుతుంది. వ్రతాలు పలు విధాలు. ఈ వ్రతాలు మాస పక్ష తిథి వార నక్షత్ర యోగ కరణ సమయాలు దేవపూజకు సంబంధించినవి. ఉదాహరణకు వైశాఖ భాద్రపద కార్తీక మాఘమాసాల వ్రతాలు, శుక్ల కృష్ణపక్ష వ్రతాలు, చతుర్థి ఏకాదశి అమావాస్య తిథి వ్రతాలు, సూర్య సోమ మంగళ వార వ్రతాలు, శ్రవణ అనురాధ రోహిణి మొదలైన నక్షత్రాల వ్రతాలు, వ్యతిపాతం మొదలైనవి యోగ వ్రతాలు, భద్ర మొదలైనవి కర్ణ వ్రతాలు, గణపతి విష్ణువు మొదలైనవి దేవవ్రతాలు, స్వతంత్ర వ్రతాలు. సామూహిక వ్రతాలు బుధాష్టమి సోమ మంగళ శని త్రయోదశి భానుసప్తమి మొదలైనవి తిథి వారానికి సంబంధించినవి. చైత్ర శుక్ల నవమి కుజునికి పుష్యమేషార్క మధ్యాహ్నం శ్రీరామనవమి భాద్రపద కృష్ణపక్ష అష్టమి బుధవార రోహిణి సింహార్క అర్ధరాత్రి కృష్ణ జన్మాష్టమి మొదలైనవి సామూహిక వ్రతాలు. కొన్ని వ్రతాలకు ముందు చెప్పిన తిథి వారాల విచిత్ర సంయోగం అప్పుడప్పుడు లభిస్తుంది. తిథి మొదలైన నిర్ణయాలు సూర్యోదయంలోని తిథి అపరాహ్నం వరకు లేకపోతే అది ఖండతిథి అవుతుంది. ఆ సమయంలో వ్రతారంభం వ్రత సమాప్తి రెండూ చేయకూడదు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఉండే తిథిని అఖండ తిథి అంటారు. ఆ సమయంలో గురు శుక్రులు అస్తలో లేకపోతే వ్రతారంభం శుభం. ఏ వ్రతానికి శాస్త్రంలో ఏ సమయం నిర్ణయించబడిందో ఆ వేళలో ఆ తిథి ఉంటే ఆ రోజే ఆ తిథి ద్వారా వ్రత సంబంధ కార్యం తగిన సమయంలో చేయాలి. తిథి క్షయవృద్ధి వ్రతం ఆచరించే నిశ్చయానికి కారణం కాదు. వ్రతానికి అవసరమైన నక్షత్రం యోగంతో కలిసిన తిథి 3 ముహూర్తాలతో కలిసి ఉంటే అది కూడా శ్రేష్టమే. జనన మరణాలకు వ్రతాదుల పాలనకు తాత్కాలిక తిథి గ్రాహ్యం. కానీ అనేక వ్రతాల పాలనకు విశేష నిర్ణయం చేయబడుతుంది. ఏ తిథిలో సూర్యుని ఉదయం జరుగుతుందో స్నాన దాన జపాదులకు అది స్వీకారమై ఉంటుంది. పూర్వాహ్నం దేవతలకు, మధ్యాహ్నం మనుషులకు, అపరాహ్నం పితరులకు శ్రేష్టం. దీనికి ఏ సమయం నిర్ధారింపబడిందో సంబంధిత పూజలు ఆ సమయంలోనే చేయాలి. సూర్యాస్తమయం తర్వాత 2 గడియలకు ప్రదోషకాలం, ఉషకాలం సూర్యోదయానికి పూర్వం ఉన్న సమయం. దానాదుల విషయంలో పూర్వాహ్నం దేవతలకు, మధ్యాహ్నం మనుషులకు, అపరాహ్నం పితరులకు, సాయంకాలం రాక్షసులకు సంబంధించింది. అందుచేత యోగ్య సమయంలో దానాదులు ఇవ్వడం చేత యథోచిత ఫలం లభిస్తుంది. వ్రతాధికారం ధర్మశాస్త్రాల కథనం ప్రకారం తన వర్ణాశ్రమ ఆచారాల్లో నిమగ్ననేవాడు నిష్కపటంగా లోభానికి తలవంచక సత్యవాదిగా ఉండి సమస్త ప్రాణుల హితం కోరుతూ వేదాలను అనుసరిస్తూ బుద్ధిమంతుడై మొదట ఆలోచించి తగిన పనులు చేసే వ్యక్తి వ్రతం ఆచరించడానికి అర్హుడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీ పురుషులు ఎవరైనా వ్రతం చేయడానికి అధికారం కలిగి ఉంటారు. సౌభాగ్యవతులైన స్త్రీలకు భర్త సేవ కన్నా అధికమైన వ్రతం కానీ యజ్ఞం కానీ ఉపాసన కానీ లేదు. భర్త సేవలోనే వారికి
స్వర్గాది అభీష్టలోకాలు లభిస్తాయి. భర్త అనుమతి పొంది భార్య వ్రతం చేయవచ్చు. కారణం ఆమె భర్త ఆజ్ఞను అనుసరిస్తుంది కనుక. అందుచేత ఆమెకు పాతివ్రత్యమే శుభకరమైనది. వ్రతాన్ని శ్రేష్టమైన సమయంలో ఆచరించాలని శాస్త్రకారులు నిర్దేశించారు. సంకల్ప ఉపాయం 3 ధనాగమనం. ఒక మట్టి కుండలో జిల్లేడు, ఉమ్మెత్త, ఉత్తరేణి, పాలు, మర్రి, రావివెల్లు, మామిడి, మేడి, జమ్మి ఆకులు, నెయ్యి, బియ్యం, పెసలు, గోధుమలు, నువ్వులు, తేనె, మజ్జిగ నింపి శనివారం సాయంకాలం రావి చెట్టు కింద భూమి లోపల పెట్టడం వల్ల ధనాగమనం జరుగుతుంది. వ్రతారంభం ఉద్యాపనకు తగని సమయం. బృహస్పతి శుక్రుడు అస్తలో ఉన్న అస్తకు ముందు 3 దినాలు వృద్ధత్వం, ఉదయస్థితికి తర్వాత 3 రోజులు బాల్యం. ఈ స్థితిలో వ్రతారంభం తగదు. అటువంటి సమయాల్లో వ్రతారంభం కానీ ఉద్యాపన కానీ చేయకూడదు. అంతేకాక భద్రాది దుర్యోగాలు మలమాసంలోనూ వ్రతాచరణ తగదు. ఏ వ్రతం ప్రారంభించడానికైనా సోమ, శుక్ర, గురు, బుధవారాలు సాఫల్యదాయకమైనవి. వ్రతారంభ ముహూర్తంలో అశ్విని, మృగశిర, పుష్య, హస్త, ఉత్తరాత్రయం, అనురాధ, రేవతి ఈ నక్షత్రాల్లో ఏదైనా ఒకటి ప్రీతి, సిద్ధి, సాధ్య, శుభ, శోభన, ఆయుష్మాన్ యోగాల్లో ఒకటి ఉంటే సమస్త సుఖాలు ప్రసాదిస్తాయి. గమనించాల్సిన అంశాలు: వ్రతం ప్రారంభించేటప్పుడు గణపతి, మాతృక, పంచదేవతలు పూజ చేసి నాంది శ్రాద్ధం జరపాలి. ఏ దేవతను ఉద్దేశించి వ్రతం చేస్తున్నారో ఆ దేవత ప్రతిమను అందంగా తయారు చేయించి ప్రతిమకు పంచోపచార లేదా దశోపచార లేదా షోడశోపచార పూజ చేయాలి. మాస, పక్ష, తిథి, వార, నక్షత్రాదుల్లో ఏ దేవత వ్రతం ఉంటే ఆ వ్రతానికి అధిష్టాన దేవత ఆ దేవతయే ఉంటుంది. అందుచేత పాడ్యమి తిథి నాడు అగ్ని, విధేయనాడు బ్రహ్మ, తదేనాడు గౌరీ మొదలైనవి. అలాగే అశ్విని నక్షత్రం ఉన్ననాడు అశ్విని దేవతలు, భరణ్య నాడు యమధర్మరాజు, కృత్తిక రోజున అగ్ని, వారాల్లో సూర్య, సోమ, కుజ మొదలైన దేవతలు అధిష్టాతలు. ఈ విధంగా ఆయా సమయాలను అనుసరించి వాటి అవధి వరకు యథావిధిగా వ్రతం చేసి అది పూర్తయ్యాక యథాశక్తి ఉద్యాపన చేయాలి. ఉద్యాపన చేయకపోతే వ్రతం నిష్ఫలమవుతుంది. ఏ వ్రతం ఎలా చేయాలి, వ్రతానికి ఎంత సమయం పడుతుంది, ఉద్యాపన ఎలా చేయాలి ఇత్యాది విషయాలను ముందుగా తెలుసుకున్న తర్వాతనే వ్రతం ప్రారంభించాలి. సంకల్ప బలం ముఖ్యంగా గమనించాల్సిన అంశం. ఏ వ్రతం గ్రహించడానికైనా మొదట సంకల్పం తప్పనిసరి. సంకల్పం లేని వ్రతం కేవలం ఉపవాసంతో సమానం. ఏదైనా కోరిక నెరవేరడానికి వ్రతం స్వీకరించే ముందు సాత్వికత, సంయమనంతో తమ ఇష్టదైవానికి షోడశోపచార పూజ చేయాలి. తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. రాగి లేదా వెండి లేదా బంగారు పాత్రలో అక్షతలు, పుష్పాలు, ఒక్కలు, నీరు, కొన్ని నాణేలు ఉంచి మనస్ఫూర్తిగా నిష్ఠతో సంకల్పం చెప్పాలి. మనసులోని కోరికను సంకల్పంలో స్పష్టంగా ప్రకటించాలి. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. భక్తవరేణ్యులకు మనవి. మీ ప్రోత్సాహం మాలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. మీ అభిమానం, ఆధ్యాత్మిక చైతన్యం కోసం దైవం డిజిటల్ ఈ కార్యక్రమాలను రూపొందిస్తోంది. చూసిన వారిలో కొందరు ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అయితే వీక్షకుల్లో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. వారిలో మీరు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల దైవం డిజిటల్ కార్యక్రమాలు ముందుగా మీకు చేరుతాయి. ఇది పూర్తిగా ఉచితం. అలాగే లైక్, షేర్తో పాటు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. దాల్చిన చెక్క ధనప్రాప్తి గురించి చెప్పే సంకల్ప ఉపాయం 4లోకి వెళ్దాం. ఆ తర్వాత వ్రతంలోని మరికొన్ని ముఖ్యాంశాలను గ్రహిద్దాం. సంకల్ప ఉపాయం 4 దాల్చిన చెక్క ధనప్రాప్తి. దాల్చిన చెక్క పొడి మీదుగా 7 సార్లు అగరబత్తిని గడియారానికి వ్యతిరేక దిశలో తిప్పి ధనప్రాప్తికే ప్రార్థిస్తూ ఈశ్వరుని స్మరించాలి. అనంతరం ఆ పొడిని కొద్దిగా పర్సులో చల్లుకోవాలి. మిగిలిన దాల్చిన చెక్క పొడిని ఇంట్లో పూజ గదిలో ఉంచండి. ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఈ విధంగా చేయడం వల్ల ఈశ్వరుని కృపా కటాక్షలతో మీ పర్సు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. సంకల్ప ఉపాయం 5 దాల్చిన చెక్క కరెన్సీ నోటు. దాల్చిన చెక్క ముక్క చిన్నది ఒకటి తీసుకోవాలి. దానిపై ఏదైనా ఒక కరెన్సీ నోటును చుట్టి ఉంచాలి. దానిపై నుండి 3 సార్లు ఎరుపు రంగు దారాన్ని చుట్టి ముడివేయాలి. ధనానికి లోటు లేకుండా చూడమని భగవంతుని ప్రార్థించాలి.
ఇలా చేసిన తర్వాత దాన్ని ఇల్లు లేదా కార్యాలయం బయట వేలాడదీయాలి లేదా పర్సులో కానీ ధనస్థానంలో కానీ ఉంచుకోవచ్చు. ఈ ఉపాయాన్ని గురువారం నాడు చేయాలి. ఇక ప్రధానాంశం వ్రతానికి సంబంధించిన మరికొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాము. వ్రతం మధ్యలో నిలిచిపోతే, వ్రతం ప్రారంభించిన తర్వాత కామం లేదా ప్రమాదవశాత్తు సగంలో వదిలేసే వ్యక్తి జీవించి ఉండగా చండాలంతో సమానం. మృతి చెందాక సునకమై జన్మిస్తాడు. భర్త జీవించి ఉండగా అతని అనుమతి లేకుండా స్త్రీ వ్రతం చేయకూడదు. అలా చేయడం వల్ల భర్త ఆయువు క్షీణిస్తుంది, ఆమె నరకానికి వెళ్తుంది. ఈ అంశాలను ఏ వ్రతం విషయంలోనైనా పరిగణలోకి తీసుకోవాలి, లేకపోతే వ్రతం ఖండితమయ్యే అవకాశం ఉంటుంది. ఋతుకాలంలో వ్రతం పూర్తిగా నిషిద్ధం. వ్రతార్క గ్రంథంలో ఇలా చెప్పారు: ఋతుకాలంలో వ్రతం పాటిస్తే జరిగే దోషం తొలగడానికి 380 గోవుల కొమ్ములకు బంగారు తొడుగు చేయించి దానం ఇవ్వాలి. ఇది ప్రాయశ్చిత్త పద్ధతి. ఋతుకాలం నిషిద్ధం. చాలామంది స్త్రీలు ఋతు సమయంలో పూజలు చేయరు, కానీ వ్రతం పాటించడం ఉచితమే అనుకుంటారు. అయితే ఋతుకాలంలో పూజ చేయడం ఎంత దోషమో వ్రతపాలన కూడా అంతటి దోషయుక్తమైనది. వ్రత సంబంధిత గ్రంథాల్లో ఈ విషయం స్పష్టంగా చెప్పారు. అందుచేత ఋతుకాలంలో వ్రతాచరణ పూర్తిగా నిషిద్ధమని స్పష్టంగా గ్రహించాలి. ఇది పాపమని చెప్పబడింది. ఋతుకాలం వయసు దాటే వరకు స్త్రీలు ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి. అందుచేతనే పూర్వం ఋషులు ఋతుకాలావధి దాటిన స్త్రీలను పవిత్రంగా భావించలేదు. ఈ కారణంగానే ఓంకారం ఉచ్చరించడానికి కూడా వారికి అధికారం లభించలేదు. వ్రతం శాస్త్రం. వ్రత సంబంధంగా శాస్త్రాలు ఇలా వివరిస్తున్నాయి: వ్రతకాలంలో ఏ విధమైన పొరపాటు, బద్ధకం, క్రోధం, ఆకర్షణకైనా లోనైతే వ్రతభంగం అవుతుంది. అటువంటి పొరపాటు జరిగితే 3 రోజులు వరుసగా నిరాహారంగా ఉండటం వల్ల ప్రాయశ్చిత్తం అవుతుంది. మౌన నియమం. వ్రతం ఆచరించే రోజున వీలైనంత మౌనం పాటించాలి. మాట్లాడాల్సిన అవసరం ఉన్న రజస్వలగా ఉన్న స్త్రీ, మ్లేచ్చుడు, నాస్తికుడు, వ్రతంలో ఆరాధించే దైవాన్ని కానీ వ్రతాన్ని కానీ నిందించే వ్యక్తితో మాట్లాడడం పరిహరించాలి. గృహశాంతి ఉపాయం చెప్పుకొని ఆ తర్వాత వ్రత విశేషాల్లోకి వెళ్దాం. సంకల్ప ఉపాయం 6 గృహశాంతి. తిథుల లెక్క ప్రకారం దీపాల సంఖ్యను పెంచుతూ తగ్గిస్తూ దీపాలను ఇంట్లో వెలిగించడం వల్ల ఆ గృహంలో అశాంతి, కలహాలు ఉండవు. లక్ష్మీ కృప కలుగుతుంది. ఉదాహరణకు పాడ్యమి తిథిన 1, విధి తిథిన 2 ఇలా సంఖ్య పెంచుతూ ఒక మాసమంతా దీపాలు వెలిగించాలి. తిరిగి తర్వాతి నెల 1 నుంచి మొదలవుతుంది. వ్రతం మానసిక పవిత్రత. మానసికంగా పవిత్రత పాటిస్తేనే వ్రతం పూర్తిగా ఫలప్రదం అవుతుంది. అందుచేత క్రోధం, ఈర్ష్య, ద్వేషం, అసహ్యం, పరనింద, బద్ధకం వంటి వాటికి దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు. భోజనానికి ముందు వ్రతానికి ఒక మారు భోజనంలో కొంత భాగం ఒక సమాన వ్యక్తికి, అంటే భార్య, భర్త, మిత్రుడు, సఖి, ఆడపడుచు, వదిన, సోదరుడు, మరదలు మొదలైన వారికి లేదా ఒక బ్రాహ్మణునికి విడిగా తీసి ఉంచాలి. తర్వాతే భోజనం స్వీకరించాలి. క్షమాప్రార్థన. సాయంకాలం భోజనానికి ముందు పవిత్ర ఆసనంపై కూర్చుని ఆరాధ్య దైవానికి ఇలా నివేదించాలి: నేను ఈ రోజున ఫలానా కోరికతో ఈ వ్రతం ఫలానా వారం తిథిలో ఆచరించాను. ఇప్పుడు వ్రత సమాప్తం చేస్తున్నాను. వ్రతాచరణలో తెలిసి కానీ తెలియక కానీ నా వల్ల జరిగిన దోషాలను క్షమించమని ప్రార్థిస్తున్నాను. వ్రతార్థం. వ్రతం తాత్పర్యం: ఓ ఆరాధ్య దైవమా, నేను పూర్తి సాత్విక నియమాలు, ధర్మం పాటిస్తూ ఉపవాసం లేదా అల్పాహారంతో అవాంఛిత, నిందనీయ కార్యాలను బహిష్కరిస్తూ మీ ప్రసన్నతను ఆకాంక్షిస్తూ వ్రతం పాటిస్తున్నాను. దీనితో మీరు ప్రసన్నులై నా కోరికను నెరవేర్చుదురు కాక. వ్రత సమాప్తి. వ్రతాన్ని ఒక పూర్తి దినం పాటించడం సాధ్యం కాదనుకునేవారు సంకల్పంలో ముందుగానే చెప్పుకొని సాయంకాలం వ్రత సమాప్తి చేయవచ్చు. అవధి కంటే శ్రద్ధ, అంకిత భావం ప్రధానం. అనుమతి. మార్కండేయ స్కంద పురాణాలు వ్యాసుడు నిష్కర్షగా ఇలా చెప్పారు: స్త్రీలు తమ కంటే పెద్దవారైన భర్త, తండ్రి అనుమతి తీసుకొని కానీ వ్రతం పాటించకూడదు. భర్త అనుమతి లభించిన భర్తృకైన స్త్రీ ఏకాదశి వ్రతం చేయకూడదు. నిషిద్ధం. బుద్ధ వశిష్ఠుని ప్రకారం ప్రతిదినం పుల్లతో లేదా కొయ్యతో దంతధావనం చేయకూడదు. దేవల ఋషి, విష్ణు ధర్మోత్త పురాణ రచయిత, నిర్ణయామృతకర్త వ్యాస మహర్షి కథనం ప్రకారం నిద్ర, స్త్రీ ప్రసంగం, మాంసభక్షణం, ఔషధీపానం వ్రతకాలంలో నిషిద్ధం.
లేకపోతే వ్రతశుద్ధి భంగమవుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం సూర్యోదయం కాని పక్షంలో చేసే దానం, వ్రతం నిష్ప్రయోజనం. సంకల్ప ఉపాయం 7. మట్టి పాత్ర రూపాయి బిళ్ళలు. శుక్లపక్షంలోని ఒక మంగళవారం లేదా గురువారం నాడు మట్టి పాత్రలో 21 రూపాయి బిళ్ళలను వేసి వాటిపైన కొద్దిగా మట్టి పోసి ఆ తర్వాత ధనియాలు చల్లి చేతితో తేలిగ్గా కలపాలి. అనంతరం దాని మీద నీళ్లు చల్లాలి. ఇలా చేసిన తర్వాత ఆ మట్టి పాత్రను ఉత్తర దిక్కులో ఉంచి రోజు నీళ్లు చల్లాలి. మట్టిలోంచి మొలకలు వచ్చిన తర్వాత వాటిని తీసి ఉపయోగించాలి. పాత్రలోని రూపాయి నాణ్యాలను తీసి ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇల్లు లేదా కార్యాలయంలో ఎక్కడైనా వేలాడదీయాలి. దీనివల్ల ధనాగమనం ఆరంభమవుతుంది. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. మనవి, మీ ప్రోత్సాహం మాకు శక్తి సమన్వితం. ఆధ్యాత్మిక చైతన్యం కోసం దైవం డిజిటల్ ఈ కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఈ ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహాన్ని అందివ్వండి. సబ్స్క్రైబ్ పూర్తిగా ఉచితం. లైక్, షేర్తో పాటు మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. శుభం.